హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి జాబ్స్కి. అది కూడా మనకి ఆర్పిఎఫ్ నుండి, అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందండి, కానీ ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకి టోటల్ 4660 పోస్టులు ఉన్నాయి. మీకు 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ అర్హతతో ఎస్ఐ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rrbsikindrabad.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి, లేదంటే ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్కి కూడా వెళ్ళి మనము నోటిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ది నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అఫీషియల్ పోర్టల్. మీరు కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ అని వచ్చింది కదా, ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది కదా, RPF2 అనేది కానిస్టేబుల్. సో ఇప్పుడు మనం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండిట్లో ఇచ్చారు నోటిఫికేషన్. నేను ఇంగ్లీష్ క్లిక్ చేస్తున్నాను. సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇదేంటంటే ఈ నోటిఫికేషన్ నేను ఇప్పుడు చెప్పేది ఓన్లీ కానిస్టేబుల్ పోస్ట్కి. ఇంకొక వీడియోలో మనం ఎస్ఐ పోస్టులకి చెప్పాం కాబట్టి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే కానిస్టేబుల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ చూడండి, RPF02 అన్నారు కదా, ఇది కానిస్టేబుల్ పోస్టులకు అనమాట. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే 15/4 అండి. ఏప్రిల్ 15th నుంచి కూడా ఓపెన్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే 14th May వరకు టైం ఉందన్నమాట. midnight వరకు కూడా ఉంది. కాబట్టి మీరు 14th May వరకే అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కనుక వాళ్ళు టైం ఇస్తున్నారు 15th May నుండి 24th May వరకు కూడా. అది కూడా అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది దానికి. అప్లికేషన్స్ అన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్. పే లెవెల్ 3 ప్రకారం పే చేస్తారంట. ఇనీషియల్ పే అంటే బేసిక్ పే వచ్చి మీకు 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు మీకు అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మెడికల్ స్టాండర్డ్ B1 అంటున్నారు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 to 28 years ఉండాలన్నమాట. అది కూడా ఎప్పటి వరకు అంటే July 1st, 2024 నాటికి మీకు 28 years లోపే ఉండాలి. 28 లేదంటే 28 బిలో ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. టోటల్ వేకెన్సీ 4208 అంటే అది చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఇస్తున్నారు. అంటే మనం అతి భారీ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సిటిజన్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేస్తున్నారు. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 20 years అని చెప్పుకున్నాం కదా. సో 28 years వరకు అన్నారు కదా. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. SC/ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా, అంటే మీకు 28+5 యాడ్ చేసుకోవాలి. OBC వాళ్ళకి 3 యాడ్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, ఈ కేటగిరీస్ వాళ్ళకి ఈ విధంగా ఇస్తున్నారు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ వీడియోస్కి అయితే ఇలా ఇస్తున్నారు అనమాట. అందులో మళ్ళీ కేటగిరీస్ వైజ్గా ఇస్తున్నారు. సో ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఏ కేటగిరీ వాళ్ళు అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు కదా, క్లియర్గా మీకు ఇయర్స్తో సహా మెన్షన్ చేస్తున్నారు. మీకు ఎటువంటి డౌట్ లేకుండా అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనెక్షర్ ఏలో మెన్షన్ చేస్తున్నారంటున్నారు. ఎనెక్షర్ ఏ అనేది ఏంటో చూద్దాము. ఇది ఎనెక్షర్ ఏ అనమాట. ఇక్కడ మనకి 10th క్లాస్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటున్నారు. అంటే మీకు 10th క్లాస్ పాస్ అయ్యుండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా హైయర్ స్టడీస్తో కూడా పని లేదనమాట. సో 10th క్లాస్ బేస్తో మీకు అప్లై చేసుకోవచ్చు ఈ కానిస్టేబుల్ పోస్టులన్నిటికీ కూడా. ఇక్కడ కేటగిరీ వైజ్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇలా కూడా ఇస్తున్నారు. ఈ మేల్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు, ఫీమేల్లో కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ 2 అంటున్నారు కదా. సీరియల్ నెంబర్ 2లో ఏముంది, SC/ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ EBC
వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు రిఫండ్ చేసేస్తారు. ఎప్పుడు అంటే CBT అంటే ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు మనకి. అది అయిపోయిన తర్వాత మీకు ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ వాళ్ళు డిడక్ట్ చేసుకొని 250లో రిమైనింగ్ మనకి రిఫండ్ చేసేస్తారనమాట. అదేవిధంగా ఎక్సెప్ట్ వీళ్ళు SC ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీస్, EBC రిమైనింగ్ ఎవరైతే ఉంటారో అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలండి. అందులో మనకి 400 రూపీస్ రిటర్న్ వచ్చేస్తుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా మనకి రిఫండ్ చేసేస్తారనమాట. సో ఫీ డీటెయిల్స్ ఈ విధంగా ఉందండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్లోనే పే చేయాలి. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పేమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది కూడా indianrailways.gov.in ఇది సెంట్రలైజ్డ్ వెబ్సైట్ అనమాట. సో అందులోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే RRB సికింద్రాబాద్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో దానిలోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారంటండి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారండి. లేదంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే ఇది మెడికల్ టెస్ట్లు అనమాట. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి ఇవి కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదండి. ఎగ్జామ్ స్టాండర్డ్ కూడా 10th క్లాస్ బేస్ చేసుకొని ఉంటుంది. ఆ లెవెల్ వాళ్ళకే పెడతారనమాట. ప్యాటర్న్ అండ్ సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 90 మినిట్స్ ఉంటుందంటే టోటల్ క్వశ్చన్స్ 120 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/3 మార్క్ కట్ అయిపోతుంది అనమాట నెగిటివ్ మార్కింగ్ రాస్తే. సిలబస్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, చూసుకోండి. అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఎన్ని మార్క్స్కి ఏవేవి అండ్ టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నారు కదా, దానికి కూడా మీకు మెజర్మెంట్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. మనము లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. ఫిట్నెస్ కోసము, ఫిట్నెస్ అవన్నీ చూడడానికి అండ్ హైటు, చెస్ట్ మెజర్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు ఇక్కడ ఏమేమి ఫార్మాట్లో ఎంతెంత సైజెస్ ఉండాలి అనేది కూడా అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇదైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కానిస్టేబుల్ పోస్టులకి మీకు ఇట్లా స్టేట్ వైజ్గా అన్నారు కదా, ఇక్కడ మనకి స్టేట్ వైజ్గా కూడా మీకు వెబ్సైట్స్ మెన్షన్ చేస్తున్నారు. మనది సికింద్రాబాద్ ఉంది కాబట్టి RRB sikindrabad.gov.in ఇందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10th క్లాస్ అర్హతతో మనకి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. RPF నుండి అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందండి, కానీ ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. కానిస్టేబుల్ అండ్ SI పోస్టులకి టోటల్ 4660 పోస్టులు ఉన్నాయి. మీకు 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ అర్హతతో SI పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఓన్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాత్రమే డీటెయిల్గా చెప్పానండి. అదేవిధంగా మీకు SI పోస్టులకి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. సో విడివిడిగా ఇచ్చారు కాబట్టి మేము విడిగా వీడియోస్ చేసి పెడుతున్నాము, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. కాబట్టి మీరు దేనికి అప్లికబుల్లో దానికి విడివిడిగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అండ్ మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అన్నది కూడా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, మీకు వీడియో కూడా చేసి పెడతాము. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.